నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. టమాటాలను 250 గ్రాములు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటాలను గింజలు లేకుండా తీసుకొని వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలైన తర్వాత ఆ నీటిని, గింజలు తీసి పెట్టుకున్న నీటిని ఇలా వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత ఒక 4 రెమ్మలు చింతపండును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులో కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు అర చెంచా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని చల్లారాక ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయ్యిందండి టమాటా పచ్చడి.